వెళ్దామా గురు? మందైపోయిందా? కాదు, బంద్ అయిపోయింది. బందా నీకిబ్బందా? హే అదేంటి బాసు, నువ్వు ఊరికూరికే వాచ్ చూసుకుంటావని వెళ్ళాలేమో అనుకున్నా. ఫ్రెండ్ కోసం వెయిటింగ్. చెప్పవే, రమ్మను, పప్పు మందే కుమ్మేసుకుందాం. జార్జ్ 1 లార్జ్. ఓకే సార్. నాకు యాక్సిడెంట్ అయింది. అర్జెంటుగా బ్లడ్ కావాలని అర్ధరాత్రి నీకు SMS వస్తే సమయానికి ఏ బండి దొరక్క అయ్యో, పోలీస్ పాట్రోలింగ్ వ్యాన్ దొబ్బేసి మరీ హాస్పిటల్కి వచ్చి బ్లడ్ ఇస్తే దానికోసం జైలుకి వెళ్ళినా పర్లేదు భయ్యా. ఫైనల్ గా నువ్వు ఇచ్చిన బ్లడ్ తోనే నాకు ఎయిడ్స్ వచ్చిందని తెలిస్తే అంటే ఇప్పుడు నాకు ఎయిడ్స్ అందుకే అవుతున్నా. భయ్యా ఇప్పుడు నాకు ఎయిడ్సా? నాకు యాక్సిడెంట్ అయిందా, నువ్వు బ్లడ్ ఇచ్చావా? కొన్ని పరిస్థితులు ఎంత డెలికేట్ గా ఉంటాయో ఎగ్జాంపుల్ చెప్తున్నాను రా. అమ్మయ్యా, సరిగా అర్థం కాక కంగారు పడిపోయా. నీ ప్రాబ్లమే అదిరా. ఏది సరిగ్గా అర్థం కాకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్టీ అంటే లవ్ సక్సెస్ అయినందుకు పార్టీ ఇవ్వడం తప్ప భయ్యా? మధు 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 అసలు నీది లవ్వే కాదురా. నేను నమ్మా. అందుకే నా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా. ఎందుకు? ప్రూఫ్ చూపించడానికి. ప్రూఫా? హాయ్ బాయ్స్, హావింగ్ ఫన్. నీ నోట్లో మన్నట్ట ఏంట్రా లేటు? ట్రాఫిక్. మిడ్ నైట్ ట్రాఫిక్ అంటే నమ్మడానికి పెళ్ళానాబే. హాయ్ ఐమ్ ఫైన్. మళ్ళీ ఇంట్రెక్షన్ ఒకటి. టైం బొక్క కూర్చో, నేను చెప్తాను. నాకుండే పోకుల్లో ఈడొకడు ఈడొకడు. ఐ క్యాచ్ యువర్ పాయింట్. పాయింట్కి వద్దాం. చూడు. అరే నీ కాట్రే. చెప్పు, ఈ అమ్మాయి ఎవరు? బంగారం అని పిలుస్తుంటాడు. ఇటు ఇటు చెప్పు, అడుగుతుంది నేను ఇక్కడ. నన్ను నా బంగారాన్ని కలిపిన ఎదవేవాడు. నేనే. బంగారంతో నా లవ్ ఎంత కాలం నుండి నడుస్తుంది? ఐ థింక్ అప్రాక్సిమేట్లీ 1 month 3 days. స్పీడ్ స్పీడ్ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఈ ఫోటో ఆడికి చూపించు. చూపి ఆడికి. చూడు బెదర్. నేను నమ్మను. రే, ఇంత పార్టీ ఇస్తున్నావు, అసలు నీకు ఐ లవ్ యూ చెప్పిందారా? చెప్పే ఉంటదో లేకపోతే పార్టీ ఎందుకు ఇస్తాడు? రే, నా బంగారం ఆడికెందుకు ఐ లవ్ యూ చెప్తుందిరా? నీ బంగారం ఆడికి ఎందుకు ఐ లవ్ చెప్తుంది? మరేంట్రా సపోర్టింగ్ క్యారెక్టర్ చెప్తున్నావు? నీ బంగారం తెలియక మరేం తెలుసా నీకు? నాకేం తెలియదు. తెలియనప్పుడు ఏం చేయాలి? ముసుకొని ఇది తాగేయాలి. ఆ పనిలో ఉండు. మధు, ఇప్పుడు చెప్పు, ఐ లవ్ యూ చెప్పిందా? తనకల ఐ లవ్ యూ చెప్పడం ఇష్టం లేదని చెప్పాను కదా. రే పోనీ ఏదో ఒక స్టైల్లో చెప్పాలి కదరా. చూడు, బంగారం పేరు మీద ఉన్న SMS అన్ని చూడు, ఏ రేంజ్ లో ఉంటాయో. అదిరా లవ్ అంటే. నీళ్ళంతా నట్టున్నాడు. మరి నాకు ముద్దెందుకు పెట్టింది? ఏమండో ఇది విన్నారా? బొంగులోది. ఎవడు చూశాడు? నీ ఫోన్ లో వీడియోస్ ఉంటే చూపించావు. ఏంటమ్మా వీడియో చూద్దామని చాలా ఇదైపోతున్నావేంటి? ఏమన్నా ప్రూఫ్స్ దొరుకుతాయేమోనని కోసి కీమా కొట్టేస్తాను. వద్దులే, రీసెంట్ గా మ్యారేజ్. అయినా మన మగదవల గురించి మాకు తెలియదేంట్రా? అమ్మాయి షేక్ హ్యాండ్ ఇస్తే ముద్దు పెట్టుకుందంటారు, అదే అమ్మాయి హ్యాండ్ ఇస్తే అన్ని అయిపోయి అంటారు. ఇదో సంత ఇదో సంత. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? నువ్వు అబద్ధం ఆడుతున్నావు నేను అనుకుంటే ఈ పార్టీకి దవడ సైడ్ అయిపోయిందన్నా. నువ్వు అపార్థం చేసుకున్నావని నమ్మే ఈ ఎక్స్ప్లెనేషన్. పోనీ నేను ఐ లవ్ చెప్పినప్పుడు నన్ను కట్ చేస్తుండాలి కదా. రే, అమ్మాయిలు లవ్ ని కట్ చేయరా, టైం వచ్చినప్పుడు లవర్ ని కట్ చేస్తారు. సూపర్. దానమ్మా ఇప్పుడే ఫోన్ చేస్తాను దానికి. వద్దు, నేను చేయలేక. బంగారాన్ని చూస్తానని తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయరా. చెప్పురా ఆడికి. ఓ పని చెయ్యి, వీడి పేరు బయటికి రాకుండా నీ ఇష్టం వచ్చాడు తిట్టే. ఆడు తిట్టేశాడు అనుకో, నీ లైన్ క్లియర్ అయిపోద్ది. మధు, ఎందుకే నా జీవితంతో ఆడుకున్నావు? ఏంటి నన్ను లవ్ చేస్తున్నట్టు ఎందుకు నటించావు? నటించడం ఏంటి? మరి నిజం లవ్వా? నీకు అర్థం కాలేదా? అర్థమైపోయింది, నాకు మొత్తం అర్థమైపోయింది. నువ్వు పచ్చి తిరుగుబోతువి. నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయే, ప్రూఫ్లు. తాగావా? తాగానే, నా ఇష్టం. తాగుతా బాగుతా. మోసయి నన్ను మోసం చేసావే. నా ఫ్రెండ్ ఎందుకే మోసం చేసావు? నీ ఫ్రెండ్ ఎవరు? నా ఫ్రెండ్ కాదే, నీ ఫ్రెండే, నీ లవరే. హెల్ప్ విత్ యు. కట్ చేసింది భయ్యా, కట్ చేసింది. ఓ మధు, ఓ మధు, నీ కాట్రే నీది కాదు. నీ కాట్రే నాడికి చేస్తే వాడు కాటేసుకుంటాడు.
హలో. నువ్వు ఇంకా పడుకున్నట్లేదు. లేదు. వాడిని ఎవడైనా ఫోన్ చేసి తిట్టి డిస్టర్బ్ చేశాడా? ఏంటి? టైటానిక్ చూస్తున్నా. ఓకే, నమస్తాను. కానీ నీకు ఓ విషయం చెప్పాలి బంగారం. ఈ టౌన్స్ నుండి విలేజెస్ నుండి వచ్చే కుర్రాళ్ళకి అమ్మాయిలు షేక్ హ్యాండ్ ఇస్తే చాలు స్టోరీలు రాసుకుంటారు బంగారం, స్టోరీలు. కానీ ఈ సిటీ లైఫ్ లో పబ్ కల్చర్ ఉందే, హుత్తునే కిస్సింగ్లు హగ్గింగ్లు. అసలు మన భారతదేశ కుర్ర పౌరులు ఏమైపోవాలి బంగారం? నాకెందుకు చెప్తున్నావు? ఊరికే బెనిఫిట్స్ ఆఫ్ పద్ధతులు. నేను పద్ధతిగా లేను. లేవంటే చూసావా అంటుంది. అబ్బే, నిన్నెందుకు అంటాను బంగారం? నిన్నేమన్నా చూస్తానా ఇవాళ బార్లో? నువ్వు తాగావా? అందరూ తాగారు. తాగి పిచ్చిగా వాగడానికి ఫోన్ చేసావా? ఐ డోంట్ ఎక్స్పెక్ట్ యూ టు డూ దిస్ కార్తిక్. ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు ఎవరుంటున్నారు బంగారం? పెద్ద సతీ లీలావత్లా మాట్లాడకే. షట్ అప్. బంగారం బంగారం మధు, అనవసరంగా మన మధ్య డిస్టర్బెన్స్ వద్దు. మ్యాటర్ సాల్వ్ చేస్తాను. బంగారం దగ్గరికి, శృతి దగ్గరికి తీసుకెళ్ళు. నేను చెప్పినట్టు చెయ్యి. రే, ఆఫీస్కి తీసుకొచ్చావేంట్రా? తన బొటికి ఇక్కడే ఉందన్న విషయం కూడా తెలియదురా నీకు? వాట్? నా బంగారానికి బొట్టికుందా? రేయ్, సైడ్ లో బంగారాన్ని పెట్టుకుని స్పైడర్ మ్యాన్ లో ఊరంతా తిరిగానా? ఆ. ఓకే, ఈ సైలెన్స్ ని నేనే బ్రేక్ చేస్తాను. బంగారం, ఐఎమ్ కార్తిక్. ఫస్ట్ మీటింగ్ ఎంత ఎక్సైటింగ్ గా ఉండాలి, కానీ చివరికి ఇలా. ఓకే బంగారం, రాత్రి మాట్లాడిందంతా వీడి గురించి, అందుకు సారీ, మర్చిపోదాం. కానీ యాక్చువల్ గా వీడికి సిటీ లైఫ్ అర్థం కాక నీ ఫ్రెండ్షిప్ ని లవ్ అనుకుంటున్నాడు. నాది లవ్వే కదా. అది నాతో, కానీ వీడితో అనుకుంటున్నాడు. అసలు ఎవరు నువ్వు? ఆహా, ఏం యాక్టింగ్? నీ యాక్టింగ్ నేను పడుకొని ముందున్నానని ప్లేట్ పిరాయిస్తా నీ. కంట్రోల్ యువర్ సెల్ఫ్. నీకెంత కోపమున్నా కనీసం నా ముందు తనని వస్తే ఇవే అనకరా. సారీ బాస్. ఓకే, వాడు వే అంటే నీకేంటి నొప్పి? ఓ, బేసిక్ గా మీరు ఫ్రెండ్స్ అయ్యారు కదా. ఈ మధ్య ఫ్రెండ్షిప్ లో వస్తే ఇవే అంటూ కామన్ అయిపోయింది. వే అనరా. వద్దు బాస్. మధు అను. వద్దు బాస్, నేను అన్ను. మధు, నీకు నేను చెప్తున్నాను వే అను. వే. వాడికి నువ్వు పర్మిషన్ ఇస్తున్నావేంటి? ఇస్తాడే, వాడే ఇస్తాడు. లవ్ చేసావు కదా, ఆ మాత్రం పర్మిషన్ ఇవ్వడా? నిన్ను లవ్ చేస్తే వాడు పర్మిషన్ ఇవ్వడం ఏంటి? ఎవరిని లవ్ చేస్తున్నావు? చిచి, అనుమానించే వాడితో లవ్ ఏంటి? రాత్రితో తాగి వాగాను, రాగానే సారీ చెప్పాను కదా. వాడు అనుమానిస్తే నువ్వు సారీ చెప్పడం ఏంటి? నేను సారీ చెప్పింది వీడు అనుమానించినందుకు కాదు, నేను అనుమానించినందుకు. అసలు నువ్వెవర్రా నన్ను అనుమానించడానికి? ఓ, నువ్వెవరైనా వేసుకున్నావా? తప్పు నువ్వు చేసి కోపం వాడిని చూపిస్తాయండి. చూపిస్తుందిరా నాలవర్. ఏం చూపించినా నాకే మరి నాకు చూపిస్తుందిగా. ఏంటది? అదే కోపం. సర్లే, నేను మాట్లాడతా. బంగారం, Shut up! First shut up! ఇంకొకసారి బంగారం అని పిలిచేవనుకో ఇత్తడి అయిపోద్ది. మరి ఇన్నాళ్ళు
అలానే పిలిపించుకున్నావు కదా ఇన్నాళ్ళునా ఇప్పుడు వరకు వీడు మొహం నేను చూడలేదు. అది మన అండర్స్టాండింగ్. నేను కాదన్నానా, కలవలేదు కాబట్టి చూడలేదు. ఓకే అక్సెప్టెడ్. కనీసం నా వాయిస్ వినైనా గుర్తుపట్టాలి కదా బంగారు. వాయిస్ 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 అమితాబ్ బచ్చన్ గారు, మీ వాయిస్ గుర్తుపట్టలేకపోయాను, నన్ను క్షమించండి. చిచ్చే నమ్మక ద్రోహి. మీ అమ్మగారు కూడా చెడబుట్టావు కదే. చచ్చవరా నువ్వు. అయ్య బాబాయ్, ఇలా తిట్టానేంటి? బంగారం, ఇండైరెక్ట్ గా మీ అమ్మగారిని తిట్టేట అనిపించిందా? ఐ డిడ్ మీట్స్ మీ ఐ స్వేర్ ఆన్ యువర్ మమ్మీ. నువ్వు బాస్ని కొట్టడానికి వీల్లేదు. వాడిని కొట్టడం కాదు, నిన్ను కొట్టాలి. ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయటం మానవ సహజం. ఏదో కాల్ చేసావా నువ్వు నాకు? రింగు వినపడలేదా? నీకు వినిపించిందా? అప్పుడైతే మూసుకొని బయటికెళ్ళు. అంటే నాకు నా ఫోన్ లో వినిపించింది రింగ్ అయినట్టు. అవునా? చే మళ్ళీ కాల్ చేయి. చేస్తా, ఇప్పుడే చేస్తా. స్పీకర్ ఆన్ చేస్తా. అయిపోయాను.